వాటర్ ప్యూరిఫైర్స్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి డ్రింకింగ్ వాటర్ కి వచ్చేటప్పటికి ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్స్ వాడతాము. రెండోది ఏంటంటే మన ఇంటికి వచ్చేటప్పటికి ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్స్ వాడతాము. జనరల్ గా హౌస్ హోల్డ్ పర్పస్ కంప్లైంట్స్ ఏమేమి ఉంటాయంటే ఒక్కొక్క ఇంట్లో డస్ట్ ఎక్కువ వస్తుంది వాటర్ లో, కొంతమందికి కలర్ ఎక్కువ వస్తుంది, కొంతమందికి స్మెల్ ఎక్కువ వస్తుంది వాటర్ లో. అదే విధంగా ఇంకా చాలా చోట్ల వచ్చేటప్పటికి హార్డ్నెస్ ఎక్కువ ఉందనే ఒక ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాటి కోసం ఈ ఫిల్టర్స్ అన్ని మనము ఇచ్చేసాము. అంటే జనరల్ గా స్మెల్ కలరు ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకి ఇలాంటి మన మీడియా అయితే సరిపోతుంది. శాండ్ మీడియా, కార్బన్ మీడియా, అలాగే మనకి కోకోనట్ షెల్ కార్బన్ అనేసి ఈ మూడు ఫిల్టర్స్ తోటి మనము కలరు, స్మెల్, డస్ట్ ఇలాంటిది అయితే మనము రిమూవ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేటప్పటికి మనకి రెజిన్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నర్స్ అంటారు అనమాట. ఇది రెజిన్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నర్స్. ఒకటి వచ్చి మన రవ్వలాగా ఉంటుంది, ఇంకోటి వచ్చి మన పర్పుల్ రెజిన్. ఇలాంటి రెజిన్స్ కూడా మనము సాఫ్ట్నింగ్ కోసమే వాడతాము. అంటే హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా మార్చడం కోసం ఇవి వాడతాం అనమాట. ఇందులో కూడా ఇది వచ్చి మాన్యువల్ ఫిల్టర్స్, ఇది వచ్చేటప్పటికి మనకి ఆటోమేటిక్ ఫిల్టర్స్. ఇది ఫిల్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా సాఫ్ట్నర్స్ కూడా ఉన్నాయి. హౌస్ హోల్డ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇలాంటి డస్ట్, కలరు, స్మెల్, హార్డ్నెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ కింది నెంబర్ కాల్ చేసినట్టయితే మేము మీకు ఒక మంచి సొల్యూషన్ అయితే ఇవ్వగలుగుతాము. థ్యాంక్ యూ.